హాయ్ అండి. అందరూ బాగున్నారండి? బాగుండాలని కోరుకుంటున్నానండి. గ్యాస్ బండ్ల రేట్లు పెరిగిపోయినాయి కదండి. గ్యాస్ బండ్ బుక్ చేసినా రావడానికి నెల రోజులు పడుతుందంటండి. అంతకుముందేమో కింద పొలాలు పోయి పెట్టేవాళ్ళం, కానీ రాళ్ళతో పెట్టేవాళ్ళం అండి. అది బద్దబద్దాగా బెసుకుతుంది. అందులో అన్నం మనం ఇంట్లో వండుకునే కుండలు చిన్నవి కదా అని ఇక ఆలోచించి కొంచెం పొయ్యి చేస్తున్నానండి. పొయ్యి కొంచెం సిమెంటు, కంకరే, బేబీ చిప్స్ అలాంటి వాటితో చేసుకుంటే ఎక్కువ రోజులు గట్టిగా ఉంటాయండి. అందుకనే నేను కొంచెం గట్టిగా, అంటే ఇప్పుడే కాదండి, మేము మధ్య మధ్యలో కూడా పొయ్యి వాడుతూనే ఉంటాం శీతాకాలంలో వేడి నీళ్ళ కాట్లకి. అందుకనే అని కొంచెం గట్టిగానే పోసుకున్నానండి. పొయ్యి సిమెంట్ పొయ్యి అండి. నా దగ్గర 2 బకెట్లు ఉన్నాయండి, పెరుగు బకెట్లు. వాటితో తయారు చేసుకున్నానండి. చాలా బాగా వచ్చిందండి. నేను అనుకున్న దానికన్నా బాగా వచ్చిందండి. నా దగ్గర గైండ్రీది అట్టపెట్టి ఉందండి. ఆ గైండ్రీ అట్టపెట్టి కూడా బాగా పనిచేసిందండి. ఆ గైండ్రీ అట్టపెట్టితోనే తయారు చేశాను. పైన అంటే కిందకి గిన్నె దిగిపోకుండా ఉండడానికి పైన రాడ్లు కూడా పెట్టుకున్నానండి, అటు ఇటు బెసకుండా ఉండడానికి. మీకు నేను చేసిన పొయ్యి నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్. మా అమ్మ పొయ్యి చాలా బాగుంది. బాయ్.